దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపై ఉన్నవి అన్నీ దేవా నిన్నే పొగడెను. భూమిపై ఉన్నవి అన్నీ దేవా నిన్నే పొగడెను. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. బాబురావు గారు వర్తమానాలు తీస్తాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడా వందనాలు. చక్కని యొక్క దేవుని యొక్క మాటలు మనం విన్నాం. కొన్ని మాటలు మన దేవుని యొక్క మాటలు మనం గ్రంథంలో నుంచి మనకి ఇవ్వబడినటువంటి ఉపనిషత్తు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నిజంగానే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధం మామూలు బంధం కాదు. గురువులు శిష్యుడు ఎట్లా ఉంటారంటే నిజంగా ప్రపంచం మొత్తంలో అనేక మంది గురువులు ఉన్నప్పటికీ కూడా బెస్ట్ టీచర్ అనిపించుకోవాలంట. ఎవరు? యేసు ప్రభు గారు. గాంధీ గారు మాట్లాడుతూ కూడా ఒక సమయంలో ఈ మాట చెప్తారు, నీకు తెలిసినంత వరకులో ఉత్తమమైనటువంటి గురువు ఎవరైనా ఉంటే చెప్పబోయా అంటే
నేను చదువుకున్నటువంటి గ్రంథాలన్నింటిలో కల్లా నాకు ఉత్తమమైనటువంటి గురువు అనిపించింది యేసుప్రభువే అన్నాడంట. అట్లే వివేకానందుడు కూడా అదే మాట చెప్పినట్లుగా వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో రాసుకున్నారు. అది ఏదో నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, లేదంటే ఏదో ఏదో చెప్తే వినటం కూడా కాదు. వారి యొక్క జీవిత గ్రంథాలు అనేటువంటి గ్రంథాల్లో వాళ్ళు రాసుకున్నటువంటి ఈ మాటలు. ఎందుకని ఈ గురువులు మరి శిష్యుల్ని అంత ప్రేమించి, ఆ దేవుడు అంత ప్రేమించి శిష్యులకి అన్నీ అంటాడు కదా, నేను అసలు ఏది కూడా దాచట్లేదు. గురువు అన్నటువంటి వాడికి నేను కూడా ఒక గురువుని, నేను కూడా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాను. కాబట్టి గురువుడు బేసిక్గా గురువు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు. గురువు ఏ గురువు కూడా అంత నేర్పిస్తాక ఒప్పుకోడు. జాగ్రత్తగా ఏంటిది, ఏ గురువు కూడా ఆ దగ్గర ఉన్న అంతా కూడా నేర్పిస్తాక ఎవడో కూడా ఒప్పుకోడు. నేను ఒప్పుకోను అసలు. ఎందుకనంటే అంతా నేర్పించేస్తే శిష్యుడు అన్నటువంటి వాడు నాకన్నా ఎక్కడ గొప్పడు అవుతాడో అని గురువుకి ఏముంటుంది, కొంచెం భయం ఉంటా ఉంటుంది. అందుకని ఏ గురువు కూడా ఏం చెప్పడంట, అంతా విద్య అంతా కూడా శిష్యుడికి ఎప్పుడు కూడా నేర్పిరంట. భారతదేశంలో ఉన్నటువంటి మనకు కూడా 2 అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటారు. ఒకటి శిష్యుడికి, ఉత్తమమైన శిష్యుడికి ఒక అవార్డు, ఉత్తమమైనటువంటి గురువుకి ఒక అవార్డు. ఉత్తమమైన శిష్యుడికి ఇచ్చేటువంటి అవార్డుని ఏమంటారు, అర్జున అవార్డు అంటారు. ఉత్తమమైనటువంటి గురువుకి ఇచ్చేటువంటి అవార్డు ద్రోణ అవార్డు అంటారు. అవునా? అంతేనండి. ఎందుకని వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు అయ్యారు, మరి ఎందుకని మిగిలిన వాళ్ళు ఉత్తమం అవ్వలేదు? ఇంకా అనేక మంది గురువులు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ లేనటువంటి ఖ్యాతి ఇలా కట్టబెట్టారు. అయినప్పటికీ వారి గురించి నేను పెద్దగా చెప్పను, కానీ నాకు విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా వారి గురించి కన్నా కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను దేవుడు ఎట్లా ఉంటాడు, అసలు గురువు అన్నవాడు ఎలా ఉంటాడు, శిష్యుడు అన్నటువంటి వాడు ఎలా ఉండాలనేది గ్రంథంలో చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకానొక సమయంలో అనేక సంవత్సరాల క్రితం ఒక శిష్యుడు ఉన్నాడు. అతడి పేరు గెహజీ. అతడు ఎవరి దగ్గర శిష్యరికం చేస్తున్నాడంటే ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా అన్నటువంటి భక్తుడి దగ్గర, ప్రవక్త దగ్గర అతడు శిష్యరికం చేస్తున్నాడు. ఏమిటి అతను చేసేటువంటి శిష్యరికం అంటే, ఇతడు ఎలీషాని చూస్తున్నాడు. ఎలీషాలాగా నేను అవ్వాలి, ఎలీషాలాగా ప్రతి ఒక్క శిష్యుడికి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉంటుందంట. ప్రతి వాడికి కూడా, నేను కూడా ఇప్పటికీ కూడా అనుకుంటూ ఉంటాను, నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి కొంతమంది ఉన్నారు. అంటే దేవుని విషయాల్లో ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నా పర్సనల్ జీవితంలో నేను చేసేటువంటి వృత్తిలో నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వృత్తిలో ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువులో ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు మన ముందే ఉన్నటువంటి నికోలయ్య గారు కానీ ఇంకా ఉన్నారు కొంతమంది, మా అంకుల్ గారు జ్ఞానప్రకాష్ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ప్రతి ఒక్క శిష్యుడికి కూడా ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే, నేను నా గురువు అంతటోని అవ్వాలి అన్నటువంటి ఆలోచన ప్రతి వాడికి కూడా ఉంటుంది. ఏముంటుంది మరి మీకు ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి శిష్యుడికి కూడా ఉంటుంది అది. నేను కనీసం నా గురువుని మించాలి, నేను నా అంతటోని అనిపించుకోవాలి అని ప్రతి శిష్యుడికి కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను పనిచేసే దగ్గర కొంతమంది గురువులు ఉన్నారు. నాకు కూడా రాంబాబు గారు అని, నాగేంద్ర గారు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు పనిచేసేటువంటి తీరు చూసి నేను చాలా నేర్చుకొని, నేను కూడా ఇప్పుడు ఎలా పనిచేస్తానంటే వాళ్ళు ఎలాగైతే పనిచేశారో నేను కూడా అట్లాగే ఆలోచిస్తూ ఉంటాను. అట్లే ఈ యొక్క గెహజీకి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను కూడా ఇంచుమించు ఎలీషా అంత అవ్వాలి, ఎలీషా అంతా అవ్వాలనుకుంటున్నాడు. బాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు ఎలీషా దగ్గర ఉన్నాడు. ఉంటున్నప్పుడు ఎలీషా గారు చెప్పినటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి మొదటి పని ఏమిటంటే, ఒక ఆమెకంట ఎలీషా గారు కొన్ని రోజుల క్రితం ఆమెకు పిల్లలు లేకపోతే, మగపిల్లలు లేరు ఆమెకు, మగపిల్లలు లేకపోతే ఆమె దగ్గరికి వచ్చి, నీకు మగపిల్లవాడు దేవుడు ఇస్తాడమ్మా తీసుకో అని ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి ఒంట్లో బాగాక ఒక దగ్గర చచ్చిపోయినప్పుడు తను వెంటనే
ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఎలీషా దగ్గరికి వచ్చి, నేను ఈ స్టోరీలు ఎక్కువ చెప్పను కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. వెంటనే వచ్చి ఏమడిగిందంట, నా పిల్లవాళ్ళకి ఒంట్లో బాగాలేదయ్యా, నువ్వు వచ్చి కొంచెం అనగానే ఈయన గురువు గారు ఏం చేశాడంట, శిష్యుని పిలిచాడంట. శిష్యుని పిలిచి, నువ్వు వెళ్ళు, నువ్వు నడుము కట్టుకో, గట్టిగా నడుము కట్టుకోమంటే అర్థం ఏమనుకుంటారంటే, ఈ యొక్క మాట చదువుకుంటున్నప్పుడు ఈ మాటలు 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం నుంచి అట్లా ఉంటాయి, తర్వాత చదువుకోండి. ఏమిటా విషయం అంటే, నువ్వు నడుము కట్టుకో అంటాడు, నువ్వు ఒక దండాన్ని తీసుకో అంటాడు. అంటే ఎందుకని ఆ మాట అన్నాడంటే, ఎలీషా అలా ఉండేవాడు అంట. ఎలాగా? నడుము కట్టుకొని ఇప్పుడు కూడా దండం చేతిలో ఉంచుకునేవాడు అంట. నువ్వు నాకులాగా తయారవు. ఏమంటున్నాడు? నువ్వు నాకులాగా తయారవగానే గబాలను లేచి గెహజీ కూడా ఏం చేశాడంట, దండం చక్కగా మొత్తం పట్టుకొని దండం పట్టుకున్నాడు. దండం అంటే కర్ర పట్టుకున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో నువ్వు వెళ్తావు, రోడ్ల మీదకి వెళ్తావు, ఇప్పుడు ఎవరితో పాటు నువ్వు కూడా వెళ్ళేటప్పుడు ఎవడైనా నీకు ఎదురుకు వచ్చి, పెద్దోడు ఒక్కోసారి మనకన్నా పెద్దోళ్ళు ఎదురవుతారు, ఒక్కోసారి చిన్నోళ్ళు కూడా ఎదురవుతూ ఉంటారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక పని మీద వెళ్తున్నావు, ఎదురవుతూ ఉంటారు. ఎలా బాగున్నావా అంటారు. ఏమన్నాను మనం? బాగున్నాను అని అనాలి కదా. అలా అనొద్దు అన్నాడు. ఏమనొద్దు అన్నాడు? నువ్వు ఎవడైనా సరే నీకు నమస్కారం చేస్తే నీకు నమస్కారం చేయొద్దు. నీకు ఎవడైనా సరే వచ్చి కొంచెం పెద్దోడైనటువంటి వాడు, చిన్నోడైనటువంటి వాడు నువ్వు చేయొద్దు. వాడు ఒకవేళ చేసినా సరే నువ్వు మళ్ళీ ప్రతి నమస్కారం ఎవరికి కూడా చేయొద్దు. నువ్వు అట్టే వెళ్ళు. ఎట్లా వచ్చినావు ఇప్పుడు? అట్టగా వెళ్ళిపోయి ఈ కర్రని ఆ యొక్క చనిపోయినటువంటి పిల్లవాడిని పెట్టు, లెగుస్తాడు అన్నాడు. గెహజీ బయలుదేరాడంట. మీరు జాగ్రత్తగా వెళ్ళాలి ఈ మాటలు. మరి ఎందుకనంటే అర్థమైనటువంటి మాటలు, అర్థవంతమైనటువంటి మాటలు. ఒక గురువు అనేవాడు ఎలా ఉండాలి, ఒక శిష్యుడు అనేవాడు అలా ఉండాలి. అసలు ఈ యొక్క లోకంలో ఇతను లేచి వెళ్ళాడంట. వెళ్ళి గబగబ వెళ్ళి ఏం చేశాడంట, దండం తీసి పెట్టాడంట. అంటే కర్ర తీసి ఆ మొహం మీద పెట్టాడంట. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు లేగలేదంట. ఏమైంది? ఆయన ఏం చెప్పాడు? చచ్చిపోయినవాడు లెగుస్తాడని చెప్పాడు. ఈ కర్ర తీసుకెళ్ళి మీద పెట్టు, నువ్వు పెట్టంగానే ఆ చచ్చినటువంటి వాడు లెగుస్తాడని చెప్పాడు. ఈయన వెళ్ళాడు, పెట్టాడు. ఏం జరగలేదు? లేగలేదంట. ఎందుకని లేగలేదు? ఇతడు రోడ్డు మీద చక్కగా వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తున్నాడు, బాగానే ధీటుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ వచ్చిన ప్రతి ఓడికి కూడా బయట పెట్టలేదు, అందరికీ కనిపించేటట్టుగా నమస్కారం అయ్యారు అని చెప్పలేదంట. ఆయన కూడా ఎక్కడ ఉందంట. కానీ లోపల అమ్మ వీడి పెద్దోడు వస్తున్నాడు, వీడికి దండం పెడతలేదు, మమ్మల్ని ఏమంటాడు రేపొద్దున మళ్ళీ కనిపిస్తాడు కదా బయట. ఇప్పుడు దండం పెడతలా, మరి రేపొద్దున ఏమంటాడు అని చెప్పి గురువు గారు ఏదైతే చెప్పారో, చేయమని చెప్పారో అది మాత్రం చేయకుండా మిగిలిన చేసుకుంటా వెళ్ళాడు. ఏం చెప్పాడు ఆయన? ఎవరికి కూడా నువ్వు భయపడవద్దు అని. దండం పెట్టవద్దు అంటే అర్థం ఏంటి? దండం పెట్టవద్దనే భయపడవద్దు, నువ్వు ఎవరికి కూడా భయపడవద్దు, అట్లా నడుచుకుంటా వీళ్ళు. అలాగే ఈ గ్రంథం కూడా చదువుకోండి. ఎలీషా గారు కూడా వెళ్ళేటప్పుడు అంట, ఎవడు కూడా ఆయన ఎదురుగా వచ్చి పలకరించేవారు కూడా భయపడేవాళ్ళు అంట. ఎలీషా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చి పలకరించాలంటే భయపడే. ఈ యొక్క గురువుకి ఏమిటి ఆశ అంటే, నా శిష్యుడు నాకులాగా అవ్వాలని గురువుకి ఆశ ఉంది. ఈ శిష్యుడికి కూడా ఏముంది? నేను కూడా గురువుగారిని మించిపోవాలని ఆశ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి, జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి అతనిలో ఉన్నంత ఆత్మ ఇతరులో లేదు. అతనిలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి, అతనిలో గురువు గారు దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి అతను ఎవరికి భయపడకల. ఇతరులో ఏముంది? ఇతరులో భయం ఉంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మకు చూడలేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే భయపడుకుంటా వెళ్తుంటే మరి వెళ్ళంగానే జరగలేదు. మళ్ళీ వెనక్కి వచ్చారు ఇద్దరు. వచ్చి అయ్యగారు జరగలేదు అన్నారు. జరగలేదంటే నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడంట, జాగ్రత్తగా నేను చేశాడంట, ఆయన పెడితే లేచిందా, ఆయన అన్నప్పుడు ఆయన లేచాడంట. ఇది జరిగిన తర్వాత ఇంకో కుష్ఠరోగి అనేటువంటి నయమాన్ కూడా వచ్చి ఎలీషా దగ్గర బాగుపడ్డాడు.
బాగుపడిన తర్వాత ఎలీషాకి అనేకమైనటువంటి కానుకలు ఇవ్వబోయాడు. అయ్యా, నువ్వు నన్ను బాగుపరిచావు, ఇదిగో నీకు చాలా కానుకలు తెచ్చాను, ఇంత బంగారం తెచ్చా, ఇంత వెండి తెచ్చా, నువ్వు ఇవి తీసుకో అంటుంటే ఎలీషా ఒకటే మాట అన్నాడంట, నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొచ్చినట్టుగా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే ఈ మాట ఎవరికి నచ్చలేదంట? ఎక్కడికి నచ్చలేదంట. ఏ మాట? గురువు గారు ఏమో ఏం చెబుతున్నారు? వద్దు అని చెబుతున్నాడు. శిష్యుడేమో ఆశపడుతున్నాడు, ఇప్పుడు కావాలని ఆశపడుతున్నాడు. గురువు గారు ఏమో ఏమనుకుంటున్నాడంటే నాకు పేరు వద్దు, ప్రఖ్యాతి వద్దు, ఏమొద్దు అనుకుంటున్నాడు. శిష్యుడు ఏమనుకుంటున్నాడు? నేను కావాలనుకుంటున్నాడు. అనుకొని వీడేం చేశాడట, ఆయన సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకోవటం కదా, ఆయన చెప్పాడు అంట. ఏమని? అబద్ధం ఒకటి చెప్పాడంట. ఏం చెప్పాడు? గురువు గారి దగ్గర ఏమో అబద్ధం లేదు, ఆయనకు ఉన్నటువంటి గురువు దగ్గర ఏమీ లేదు, అబద్ధం లేదు, అసత్యం లేదు, లేనిపోయిన మాటలు కల్పించి చెప్పటం లేదు. వీడు ఏం చెబుతున్నాడంటే వెళ్ళి, ఇప్పుడే చుట్టాలు వచ్చారయ్యా, ఎక్కడికి అంట? మా గురువు గారి ఆశ్రమానికి. నేను కొంచెం తెలుగులో చెప్తా ఉంటాయి మాటలు, అక్కడ వేరేలా ఉంటాయి. అంటే తెలుగులో ఆశ్రమం అంటారు కదా. మా గురువు గారి ఆశ్రమానికి వేరే దేశం నుంచి ఇద్దరు గెస్టులు వచ్చారు, ఇద్దరు మనుషులు వచ్చారు. మా గురువు గారు అన్నారు, కొంచెం వెండిను కొంచెం ఏదన్నా తీసుకొని రమ్మను, బంగారమును వెండి తీసుకొని రమ్మను మీ దగ్గర అని ఎవరిపై చెప్పారు. ఇప్పుడు కావాల్సిందేమో వీడికి, జ్ఞాపకమేమో ఎవరి మీద? కావాల్సిందేమో వీడికి, కావాల్సిందేమో ఈయనకి, శిష్యుడికి. జ్ఞాపకమేమో గురుగారి మీద చేసి ఏం చేశాడంట? తెచ్చుకున్నాడంట. తెచ్చుకున్న తర్వాత ఆ ఇచ్చినటువంటి వాడు కూడా ఎటువంటి వాడు అంటే చాలా మంచివాడు. ఎందుకనంటే అంత గొప్ప మేలు పొందుకున్నాడు కాబట్టి, అరే ఇంతేనా, నువ్వు అడిగింది చాలా తక్కువయా, నేను తెచ్చిన దాంట్లో తీసుకో, నువ్వు ఒకటి అడుగుతున్నావు ఏంటి, నేను 2 ఇస్తా తీసుకో అని చెప్పి ఈయన అడిగిన దానికి సరిగ్గా డబల్ ఇచ్చి పంపించాడంట. ఇక ఇద్దరి సర్వెంట్ను కూడా ఇచ్చి పంపించాడంట. నువ్వు మోసుకొని పోలేవు, ఎందుకు వచ్చింది నీకు, అందుకనే ఇద్దరిని తీసుకెళ్ళు, నీతో పాటు శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ చూపించుకో అని చెప్తే ఈడేం చేస్తాడంట, అవన్నీ తీసుకో వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరింటికి? గెహజీ చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పెట్టి, ఇక మీరు వెళ్ళండి అన్నాడంట. ఇప్పుడు వచ్చినాము, వీళ్ళు వెళ్ళిపోయారు. ఏం ఎరగనట్టుగా గురువు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ నుంచున్నప్పుడు గురువు గారు అడుగుతున్నారు, గెహజీ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, నేనేం చేయలేదు, ఏముంటా, నేనే ఎక్కడికి వెళ్ళా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాను, నీ ముందే ఉన్నానుగా అన్నాడు అంట. అదేంటది? చాలా చక్కటి మాట రాసి ఉంటుంది. ఏమిటంటే, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? ఎంత చక్కటి మాట అంటే, నిజంగా ఒక గురువు శిష్యుడిని ప్రేమించేటువంటి విధానం ఎంత మంచి విధానం చూసారా? ఏంటంట, నువ్వు వెళ్ళి ఆడితో మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా, నేను నీతో లేనా అని అంటున్నప్పుడు, ఇప్పుడు ఎవరి ద్వారా ఈ యొక్క ఈ తెచ్చుకున్నటువంటి బంగారం కానీ తెచ్చుకున్నటువంటి అంతా కూడా ఎవరి ద్వారా వచ్చింది? ఇతని వల్ల వచ్చింది అనుకుంటున్నారా? గెహజీ వల్ల ఏమి రాలేదంట. అది ఎవరి వల్ల వచ్చింది? ఎలీషా వాళ్ళు. ఏం చెప్పాడు ఆయన? మా గురువు గారు తెమ్మన్నారు అని చెప్పాడు. ఏం చెప్పారు? మా గురువు గారు తెమ్మన్నారు అనగానే ఆయన ఇచ్చి పంపించాడు. వచ్చి అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అనగానే, సరే ఓ పని చేయి, నువ్వు వాడు ఇచ్చినటువంటి వాటికి ఆశపడ్డావు కాబట్టి మరి ఆడేదైతే పోగొట్టుకున్నాడో అది కూడా నువ్వే చేసుకోవాలన్నాడు. ఈ మాట ఎలీషా కోపంతోనో ఆనందపడిపోతానో లేదంటే ఎంత పెద్ద ప్రౌడ్గా మాట్లాడతాం కాదు అనుకుంటారు కదా మనిషి. ఎలీషాకి ఎంత కోపం వచ్చింది, డీమని అరిచేసి గెహజీకి ఇట్లా శాపం పెట్టాడు అనుకుంటారు. ఎలీషా ఎంత బాధపడి ఉంటాడో తెలుసా ఆ మాట చెప్పేటప్పుడు. ఎందుకని అంటే, ఒకప్పుడు ఎలీషా ఏలియా అన్నటువంటి ఒక ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా అన్నటువంటి ఒక ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆ ఏలియా ఎటువంటి వాడంటే మహాకోపిష్టి. జాగ్రత్తగా అన్నాడు, ఏంటంట మహాకోపిష్టి. ఎటువంటి కోపిష్టి అంటే, ఒక దగ్గర ఒక రాజు ఒక 70 మంది సైనికులను పంపిస్తే సైనికులు ఈయనేమో కొండమే ఉన్నాడు, సైనికులు అంతామో కింద ఉన్నారు. వీళ్ళకి ఏమనిపించిందంటే, ఈ సైనికుల వల్ల నాకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి
70 మంది ఉన్నారు, మీరు 70 మంది కూడా నాశనం అయిపోయినానంట. ఏమైపోయింది? 70 మంది కూడా కాళ్ళు బూడిద అయిపోయారంట. వింటున్నారా? ఏంటిదంట? 70 మంది కూడా అంత కోపిష్టైనటువంటి ఎలీషా దగ్గర ఎవరు శిష్యరకం చేశారు? ఏలియా దగ్గర ఎలీషా శిష్యరకం చేశాడు. ఇతడు ఎట్లా ఉన్నాడంటే, ఒకనొక సమయంలో మరి ఎలీషా చివరి రోజులు వచ్చినాయి. ఎలీషాకి చివరి రోజులు అంటే ఎలీషా చనిపోలా. ఇక్కడ ఎలీషా అలాగా భూమి మీద చనిపోలేదంట. ఎలీషాని దేవుడే డైరెక్ట్గా అట్లాగా ఎలా తీసుకెళ్ళిపోయాడట? ఒక అగ్నిరథాన్ని పంపించి అగ్నిరథం మీద నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయాడట. శరీరంతోనే తీసుకెళ్ళిపోయాడట. అసలు అప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరు? ఏలియా పైకి వెళ్ళేటప్పుడు ఇతను అనుకునేటువంటిది ఏంటంటే, ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పిలుపు వచ్చింది ఏలియాకి, ఇదిగో నేను రథం పంపిస్తాను, నువ్వు జాగ్రత్తగా రెడీ అవ్వు, మరి నేను తీసుకెళ్ళిపోతా అనగానే సరేనయ్యా అని చెప్పేసి మిగిలిన అనేక మంది శిష్యులు ఉన్నారు. ఎవరికి? ఏలియాకి. ఎలీషా ఒక్కడే కాదు, ఇంకా శిష్యులు ఉన్నారు. మరి నేను ఇట్లా వెళ్ళిపోతున్నానయ్యా, దేవుడు ఒక దగ్గరికి రమ్మన్నాడు, మరి నేను వెళ్తున్నాను, మీరు అంతా ఉండంటే మిగిలినంతా ఆగిపోయారంట. ఎంతమంది? మిగిలినంతా. ఎలీషా అన్నాడంట, నీకు దండం పెడతానయ్యా, దేవుడికి దండం పెడతా, నీకు దండం పెడతా. ఎట్టగా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీకు దండం పెడతా, దేవుడికి దండం పెడతా. నువ్వు ఆ మాట మాత్రం అనవు. దేమాట? నువ్వు పో అని మాత్రం నన్ను అనొద్దు, నువ్వు రావద్దు నాతో పాటు అని మాత్రం నువ్వు అనొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఒకసారి సరే కదా అని ఏమన్నాడంటే, సరే రా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంటే, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ పేరు బేతేలు అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. బేతేలుకు తీసుకెళ్ళిన తర్వాత అంటాడు, ఎలీషాతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో నన్ను దేవుడు మరి బేతేల్లో కాదంట తీసుకెళ్ళేది, నన్ను బేతేలు నుంచి తీసుకెళ్ళాడంట. ఇప్పుడు నన్ను ఎరుకోకు రమ్మన్నాడు, ఎరుకోలోకి వెళ్తే ఎరుకో దగ్గర నుంచి నన్ను తీసుకెళ్తాడంట అన్నాడు. ఎక్కడికి? బేతేలు దగ్గర నుంచి ఎరుకోకి వెళ్ళమన్నాను నన్ను మళ్ళీ దేవుడు, అక్కడికి పంపిస్తాడంట రథాన్ని అనగానే ఈయన అంటాడు, నేను వస్తానంటాడు. ఎవరు? ఎలీషా. ఏమంటాడు? సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి విధానం. ఏ విధానం? గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి విధానం. ఈ శిష్యుడు అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా. అదేంటి బేతేలులోకి వచ్చావు కదా, నీకు ఇంకా అలుపు రాలేదా? ఇప్పుడు ఉపయోగం ఎవరికో తెలుసా? అలా వెళ్ళటం వల్ల ఏలియాకు ఉపయోగం ఏంటిదంటే, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలీషాకి ఏం ఉపయోగం? ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే ఉపయోగం ఏమి లేదు. అయినప్పటికీ కూడా ఈయన అంటాడు కదా, నేను వస్తాను నీతో పాటు, నేను ఎట్లా తీసుకెళ్తాను, నేను చూస్తాను, ఎట్లా వచ్చిందో చూస్తాను నేను కూడా. సరే బేటూరు లేవు కాదంట, నన్ను మళ్ళీ ఎరుకోకి రమ్మన్నాడు. ఇప్పుడు ఆయన నేను ఎరుకోకి వెళ్తున్నాను, నువ్వే నీ ఇష్టం, మరి నువ్వు ఇంకెందుకులే ఇప్పుడు దాకా వచ్చావు, చిన్నపిల్లడు మనం రాలేవు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోమంటే ఏమేమంటాడు, నీకు దండం పెడతా, మళ్ళీ నీకు దండం పెడతా, దేవుడికి దండం పెడతా. నువ్వు ఆ మాట మాత్రం అనవద్దు. ఏ మాట? వెళ్ళిపో అని మాత్రం నన్ను, నువ్వు ఆడికి వెళ్తే నేను అక్కడికే వస్తా. అదేంటి ఆయన ఎరుకోకి రమ్మన్నాడు. ఎరుకో జాగ్రత్తగా రండి. యెరూషలేము ఎరుకో ప్రభు ఎవరు చదువుకున్నప్పుడు కూడా అనిపిస్తుంది. బేతేలు అన్నదేమో యెరూషలేము దగ్గరలో ఉంటే, ఎరుకో అన్నదేమో కింద ఉంటుంది. యెరూషలేము కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం, ఎరుకో అన్నదేమో డౌన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు కొండ మీద నుంచి కింద దిగుతుంటే ఏమంటాడు, నేను వస్తాను అంటాడు. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటాడు, నన్ను దేవుడు అన్నాడు ఎరుకో కాదంట, ఇప్పుడు నన్ను మళ్ళీ యోర్దాను దగ్గరికి రమ్మన్నాడు. ఎక్కడికి? యోర్దాను నది దగ్గరికి రమ్మన్నాడు. ఆ నది దగ్గరికి వస్తే నన్ను అక్కడ నుంచి తీసుకెళ్తా అన్నాడు. మరి ఎంత దూరం వచ్చావు నువ్వు, సర్లే చిన్నగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అంటే మళ్ళీ ఇట్లా అంటాడు, నీకు దండం పెడతా, దేవుడికి దండం పెడతా. నువ్వు ఆ మాట మాత్రం ఏ మాట, నువ్వు పోని మాత్రం అనొద్దు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను అనేసి ఈయన చేశాడంట. ఆయనతో పాటే మరలా ఎక్కడికి వచ్చాడంట, యోర్దాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న దీవిలోకి వెళ్ళాలి. ఇప్పుడు
ఎక్కడికి? యోర్దాను మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న దీవి దగ్గరికి వెళ్ళాలి. ఆ దీవి దగ్గరికి వెళ్ళేదానికి ఇటు నుంచి అటు వెళ్ళేదానికి ఏమి కావాలి? నీళ్ళలో వెళ్ళేదానికి నడుచుకుంటూ వెళ్తారా? దారి కావాలి కదా. మరి దారి కావాలి, లేదంటే ఒక పడవ కావాలి. ఎట్లా వెళ్తారు? సరే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏలియా చేశాడంట, ఆయన దగ్గర ఉన్న దుప్పటి తీసి నీళ్ళ మీద పెట్టేళ్ళు కొట్టాడంట. కొట్టంగానే దారి వచ్చిందంట. కొట్టంగానే దారి వచ్చింది. అప్పుడు చెబుతున్నాడు, నాయన ఈ దారిలో లోపలికి వెళ్తే నేను అక్కడ దేవుడు రథం వస్తుంది, నేను వెళ్ళిపోతా, నువ్వు ఏడు ఉండు. ఎందుకనంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఏమైపోతాయి? కలిసిపోతాయి. ఈ నీళ్ళు కలిసిపోతాయి. మరి కలిసిపోయిన తర్వాత నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత కష్టం నీకు. అందుకనే నువ్వు వెళ్ళొద్దులే కానీ, నువ్వు రావద్దులే కానీ ఇక్కడ ఉండిపో అంటే ఏమన్నాడంట, కానీ అసలు ఖచ్చితంగా నేను నీతో పాటే. ఇక సరే అని చెప్పి కొడితే అలా నీళ్ళు చీలిపోయింది అంట. సరే, ఇద్దరు కలిసి ఆడదాకా వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత ఏలియా మాట్లాడుతూ ఎలీషాతో అంటున్నాడు, ఇంతసేపు నన్ను వెంబడించావు, నీకేం కావాలి అసలు? నన్ను దేవుడు తీసుకెళ్ళకపోతే నీకేం కావాలో నాకు చెప్పు, నేను నీకు చెప్తాను. నా వల్ల నీకు ఏం కావాలి? ఇంత దూరం వచ్చావు ప్రయాసపడి అంటే ఇట్లా అంటాడు కదా. ఇతడికి ఏమి లేదంటే గెహజీకి ఉన్నటువంటి మెంటాలిటీ ఇతడికి లేదు. ఏముంది గెహజీకి? గెహజీకి ఏమో అంతా కూడా సంపాదన మీద ఉంది. ఏది నేను సంపాదించాలి, లేదంటే వీళ్ళదే ఉంది. ఇది ఎంత దగ్గర ఉన్నాడు కాబట్టి ఎట్ట కట్టిస్తాలే, అది ఏది ఆత్మ ఎట్ట కట్టిస్తాలే, నేను డబ్బు సంపాదించుకోలేనేమో అని చెప్పేసి దేని మీద పడ్డాడంటే గెహజీ? డబ్బుల మీద పడ్డాడు. ఇతడికేముంది? ఇతడికేమో ఎలీషాకేమో ఏలియా దగ్గర నుంచి ఏమి తెచ్చుకోవాలని ఉందంటే డబ్బు తెచ్చుకోవాలని లేదు. ఏముంది? ఆయన అడుగుతున్నాడు, నీకు ఉన్నటువంటి ఆత్మలో రెండింతల ఆత్మ నాకు ఎవరు అడుగుతారు? ఇటువంటి ఆలోచన వస్తాయి అనుకుంటున్నారా? అంత ఈజీగా వస్తాయి అనుకుంటున్నారా? ఒక గురువుకి ఒక శిష్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటి సంబంధం? ఆయన ఏలియా అటువంటి వాడు ముక్కోపి. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, శిష్యుడికం చేసి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా. వెళ్ళిపోయిన తర్వాత అంటాడు కదా, ఏం కావాలి నీకంటే, నువ్వు ఎంత అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని కార్యాలు చేసావో నీకన్నా నేను డబల్ చేయాలి. నువ్వు ప్రభువులో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో నేను నీకన్నా డబల్ స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ఎంత ఆత్మ కలిగినోడువో నీకన్నా నేను రెండింతల ఆత్మ కలిగి నేను ఉండాలి. అనగానే ఆయన అన్నాడు, ఇది నా దగ్గర అయితే లేదు. ఎందుకంటే అతనికి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అది జాగ్రత్తగా ఆలోచిస్తుంది. ఇతనికి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇతరుగా తెచ్చుకున్నది కూడా కాదు. ఇది నేను ఇవ్వలేను అన్నాడు. అనగానే ఇతడు, నువ్వు ఎక్కడుంటే సరే నేను అక్కడే ఉంటానని చెప్పి ఆ వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఈలోపు రథం రానే వచ్చింది. ఏలియా ఎక్కేసాడు చక్కగా. ఎలీషా కింద ఉన్నాడు. శుభ్రంగా సుడిగా ఏం చేస్తుందంట, ఇద్దరిని కూడా వేరుపరుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అది చూస్తా అక్కడ ఉండిపోయాడంట. ఉండిపోగానే మరి ఇప్పుడు జాగ్రత్తగా ఏంటంట, ఇప్పుడు వెళ్ళిపోయేటువంటి వాడికి గురువు కనిపించింది. అరే ఇంత నది సముద్రంలోకి వచ్చి నదిలోకి వచ్చి ఆగిపోయాడు, మరి ఈడు వెనక్కి ఎలా వెళ్తాడు? ఎట్టగా ఈడు వెనక్కి ఎలా వెళ్ళాలి? ఇందాక నా దగ్గర ఏముంది? నా దగ్గర దుప్పటి ఉంది కాబట్టి పట్టేళ్ళని కొట్టాను, మరి వీడి దగ్గర ఏముంది ఇప్పుడు వెళ్ళేదానికి? ఏమీ లేదని చెప్పి ఆ వీడే ఏం చేశాడంట, ఆ దుప్పటి తీసి ఎవరికి వేశాడు? ఎలీషాకి వేయగానే అతడు చక్కగా తెలుగులో మహాప్రసాదం అని చెప్పి చక్కగా లాక్కొని పెట్టుకొని అదే దుప్పటి ఆయన కొట్టంగానే మరలా ఏమైపోయిందంట, 2 పాయలుగా అయిపోయి బయటకు వచ్చాడంట. ఇంత కష్టపడి సంపాదించినటువంటి ఈ ఆత్మని గెహజీకి ఈజీగా ఇద్దాం అనుకున్నాడు. ఎవరు? ఎలీషా. గెహజీకి ఎట్టిద్దాం అనుకున్నాడు అసలు? నేను కష్టపడినంత కష్టం వీడికి వద్దులే, ఇద్దాంలే అన్నటువంటి ఆలోచన అనుకుంటా ఉంటే ఈ గెహజీ అన్నవాడికేమో ఏముంటుంది? ఈ దీని మీద లేదు అసలు ఆశ అంతా కూడా. ఒక గురువుకి శిష్యుడికి ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే దేని మీద ఉన్నారంట మొత్తం కూడా. ఇప్పుడు నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి, ఈ బైబిల్ చదువుకుంటున్నటువంటి మనము మన గురువులను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, అదే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి
ఆలోచనలు ఏంటి, దేవుడి గురించి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, ఏంటి అసలు వాళ్ళలో ఉన్నది, మనం ఎలా ఉండాలి. ఈ ఎలీషా అనుకున్నాడు అన్న, నేను ట్రబుల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎట్టగా ఏలియాకి చిన్న ఆత్మ ఉంటే నాకు రెండంత ఆత్మ కావాలి. ఏలియా 4 తిరిగితే నేను 8 తిరగాలి. ఏలియా 4 తిరిగితే నేను 8 తిరగాలి అని ఆయన అనుకొని అట్లా చేసుకుంటే, ఈ గెహజీ అన్నవాడికి ఏముంటుందంటే అంతా కూడా సంపాదన మీద ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే ఇది అవన్నీ కాదంట, ఆత్మ వద్దు ఏవద్దు, ఏం కావాలి ఇప్పుడు, నాకు చేతి నిండా సంపాదన. ఆయన అడుగుతున్నాడు, ఇదే సమయం. ఏది చదవండి ఆ మాట ఒకసారి. 26వ వచనం, 5వ అధ్యాయం 26వ వచనం, 2వ రోజు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసీలను సంపాదించుటకు ఇదా సమయం. ఏది సమయం? ఏంటిదంట? ఎప్పుడంట? ఇది సమయమా? ఇప్పుడు క్రైస్తవ్యం అంతా కూడా ఇట్లాగే అయిపోతుంది. ఏ సమయంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు? ఏ సంపాదన? ఆత్మ సంపాదన అవసరం లేదంట. ఏం సంపాదన కావాలి ఇప్పుడు? ధనం, ఎడ్లు, దాసులు, ఇంకా ఏం కావాలి? ఇంకా బిల్డింగ్లు కట్టించుకోవడం. అది ఇవన్నీ చేసుకునే దానికి ఇదే సమయం. ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు ఆ సమయంలో లేము మనం. ఇప్పుడు ఆ సమయంలో లేము. ఆయన అంటాడు కదా, శిష్యుడైనటువంటి ఆ 12 మంది శిష్యులతో అంటాడు, మీరు ప్రతి చోటకి వెళ్ళండి, నేను ఏమైతే చేశానో అంతకు మించినటువంటి కార్యాలు మీరు చేస్తారు. నేనేమి చేశానో మీరు అంతకు మించినటువంటి కార్యాలు మీరు చేస్తారు. ఎందుకనంటే మీరు నా శిష్యుడు. మీరు నా శిష్యుడు. నాకు దేని మీద లేదంటే, నాకు ఆలోచన అంతా కూడా డబ్బు మీద లేదు. మీ ఆలోచనలు కూడా దేని మీద ఉండకూడదు? డబ్బు మీద. ఆయన చక్కగా అంటాడు, మీరు వెళ్ళేటప్పుడు చెప్పులనైనాను, ఒక జాలినైనాను ఏమి తీసుకెళ్ళొద్దు, అట్లా వెళ్ళిపోండి అంతే. ఎక్కడికి? స్వార్థ పనికి ఎలా వెళ్ళమంటాడంటే అట్లా వెళ్ళిపోండి. ఉన్నవాడు ఉన్నట్టుగా, ఉన్నవాడు ఉన్నట్టుగా వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మాకేంటి అనుకుంటున్నారా? మీ గురువుకు తెలీదా ఏంటిది? నువ్వు వెళ్తే మరి ఆ కష్టాలు, ఆ బాధలు ఎట్లా ఉంటాయో గురువు అన్నవాడు అనుభవించుకున్నానని శిష్యుడికి చెప్తాడా? ఇప్పుడు నేను వంట తయారు చేస్తున్నాను, నేను ఎన్నిసార్లు చేయగలుచుకుని ఉంటానో నా శిష్యుడికి తెలియదు అనుకోండి. ఆడికేం నేర్పుతాం మనం అసలు? ప్రభువులో ఉంటున్నటువంటి మనము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడాలి, ఆ బాధలు పడలేదు అనుకోండి, మీరు అసలు మీ శిష్యుడికి ఏమి నేర్పుతారు? మనం అసలు మన శిష్యులకి ఏమి నేర్పుతాం? వాడు వచ్చేటువంటి జనాలు, ఇంకా వచ్చేటువంటి తరాల వాళ్ళకి మనమే నేర్పిస్తాం దేవుడి గురించి. ఈ చిన్న కష్టం రాగానే దేవుడు ముందు వచ్చేటువంటి మాట ఏంటంటే, అసలు మనుషులు నిజంగా సుఖం వచ్చినప్పుడు మరి దేవుడిని తవరు. ఏది? ఏం దేవుడో ఏంటో నాకు ఇంత బిల్డింగ్ ఇచ్చాడు అని అనరు. ఏం దేవుడో ఏంటో నాకు బీరువా నిండా బట్టలు ఇచ్చాడు అనరు. ఏం దేవుడో ఏంటో నాకు నేను నగలు ఇచ్చాడేంటి, ఏది వేసుకోవాలి తెలియలేదు అనరు. ఏది దేవుడో ఏంటో నాకు ఇంతమంది పిల్లలు ఇచ్చాడు అనరు. ఎప్పుడు వస్తుందంట? ఏదన్నా చిన్న పెట్టంగానే ఏం దేవుడో ఏంటో అందరికి ఇల్లు ఇచ్చి మాకే ఇలా, ఏం దేవుడో ఏంటో అందరికి మెల్ల నిండా ఇచ్చి నాకు మాత్రం గోరు కూడా ఎలుగు కూడా ఇలా, అందరికి ఇంతమందిని ఇచ్చి నాకు కొన్ని కూడా ఇలా. ఎవరి మీద? అట్లాంటి మెదవులకు మనం వెళ్ళకూడదు. అట్లాంటి మెదవులను మనం వెళ్ళకూడదు. అసలు ఈ మాట చెప్తున్నప్పుడు అంట నాకు అనిపిస్తుంది, అసలు ఈ విషయం ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించింది. ఏది? అసలు కుష్ఠరోగం రావాలని ఎలీషా కోరుకుంటాడు. మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ ద్రోణుడు, ఈ ఆచార్యుడు, నాగార్జునుడు, ఎవరు అర్జునుడు, వాళ్ళ కాలం చదువుకోండి, మీకు అర్థమవుతుంది సరిగ్గా వాడు ఉత్తమమైనటువంటి గురువా లేదంటే ఉత్తమమైనటువంటి గురువు కాదా అని ఆ యొక్క చరిత్ర చదువుకోండి, మీకు అర్థమవుద్ది.
అర్జునుడు అనేటువంటి వాడు నిజమైనటువంటి శిష్యుడా కాదా అనేది ఆయన చెప్తున్నాను మీకు అర్థం అవుద్ది. అయ్యాన్ని మనం చెప్పట్లా ఇప్పుడు, ఆ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చెయ్యం. కానీ బైబిల్లో ఉన్నటువంటి యేసు నిజమైనటువంటి గురువు అనిపించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవడో కూడా ఈ మాటలు చెప్పినటువంటి వాడు ఎంత చక్కగా విశదీకరించి ప్రతి చిన్న విషయం ఆయన ముందుగానే చెప్తున్నాడు. నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను, రాబోయేటువంటి కాల పరిస్థితులన్నీ కూడా మేము ముందుగానే తెలియపరుస్తున్నాను. మీరు ఎవడో కూడా భయపడమాకండి. అవి చదువుతున్నప్పుడు, అవి జరుగుతున్నప్పుడు, వాటి గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, అవన్నీ మీ కళ్ళలో జరుగుతున్నప్పుడు మీరు ఒకటి అనుకోండి, ఎస్ మా గురువు గారు రెడీగా ఉన్నారు రావడానికి. ఏంటిదట? మా గురువు గారు రెడీగా ఉన్నాడు రావడానికి. ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలే ఆ శిష్యులు తన యొక్క శిష్యులు అనేటువంటి వారు ఆ శిష్యులకి చెప్పి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మన దగ్గరకు వచ్చింది విషయం. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని గురువులు చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. పాస్టర్ అన్నటువంటి మాటకి అనేక మందికి అర్థం తెలియక ఎట్లా ఉంటున్నారు. అసలు పాస్టర్ అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే, నేను అడిగితే పెద్ద పాస్టర్ అడిగిన అసలు చెప్పలేకపోతున్నారు. పాస్టర్ అన్న మాటకి అర్థం ఏంటో చెప్పాయంటే, పాస్టర్ అంటే ఏమన్నా పాస్టరే, పాస్టర్ అంటే ఏమన్నా పాస్టరా. పాస్టర్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? పాస్టర్ అనేటువంటి పదం ఫ్రెంచ్ పదం, అది ఇంగ్లీష్ పదం కాదు. ఆ పదానికి తెలుగులో సరైనటువంటి అర్థం ఏమిటంటే గురువు అని. ఏంటిది? గురువు. ఇప్పుడు ఉన్నటువంటి గురువులు అందరూ కూడా వారి యొక్క శిష్యులు ఇలా ఆలోచన అంటే ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి గురువులు కూడా ఎవరైతే ఉంటున్నారు, ఇప్పుడు మన గురువులు అంటే మనకి పాస్టర్ గారు ఉంటున్నారు కదా, ఇప్పుడు అలా తాపత్రయం అంతా ఏంటంటే ఒకటే, రాబోయేటువంటి శిష్యులు మా అంత స్ట్రాంగ్గా వీళ్ళు కూడా కావాలంటే మాకన్నా స్ట్రాంగ్గా. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, ఇంకా మేము చాలా నయమయ్యా. శిష్యులు కూడా అదే చెప్పారు, ఇంకా మేము చాలా నయం. రాబోయేటువంటి రాజులు ఇంకా గడ్డు రోజుల్లోకి పోతూ ఉంటారు. మేము ఉన్నట్టుగా కాదు, మీరు ఇంకా ఎట్లుండాలి? మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఇంకా ఇది కనిపెట్టాడో ఏమో మరి, ఎవరు? ఎలీషా గారు ఏం కనిపెట్టాడు? ఈయన ఉన్నట్టుకుంటే ఇప్పుడు వచ్చే రోజుల్లో నేను బతకలేను, ఉన్నట్టుగా ఉంటే వచ్చేటటువంటి రోజుల్లో అద్భుతాలు నేను చేయలేను, సువార్త ప్రకటించలేను అనుకున్నాడు. ఏమంటాడు? నీకున్నటువంటి ఆత్మలో రెండింతల ఆత్మ నాకు, నేను కూడా అదే అనుకుంటాను, నా గురువుకు ఉన్నటువంటి ఆత్మలో నాకు రెండింతలు రావాలనుకుంటా. ఎందుకంటే ఏంది కష్టాలు, అది కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఈజీగా తీసుకోగలగాలి, లేదంటే శుభ్రంగా బ్రతుక్కుంటా దేవుడు ఏ విషయం వదిలిపెట్టకపోయినప్పటికీ పరిచర్య వదిలిపెట్టకుండా ఉండగలగాలంటే ఇదిగో మన ముందున్నటువంటి గురువులు. ఇంకా భారత ప్రభుత్వం కూడా అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, శుభ్రంగా పెట్టి ఏంటి స్కూల్స్లోని కాలేజీల్లోని అన్నింటిలోని సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఆంధ్రవాడు, మామూలుగా అయితే తెలుగువాడు. అప్పట్లో తెలుగు అను తమిళనాడు రెండు కలిపి ఉండేవి కాబట్టి, చెన్నైను తెలుగు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఆ పేరు ఏం చేశారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ చేశారు. కృష్ణన్ కాదు ఆయన పేరు, కృష్ణయే. కానీ వాళ్ళ యొక్క డామినేషన్ వల్ల దాన్ని ఏం చేశారంటే కృష్ణన్ అని చేశారు. ఈయన యొక్క బర్త్డేని ఏం చేసుకుంటున్నారంట, ఇప్పుడు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏం సెలబ్రేషన్స్ వీళ్ళకి అంటే టీచర్స్ డే రోజున కూర్చోబెట్టి మరి ఎంతకాలికి ఉన్న టీచర్లని ఆన్లైన్లో పట్టించుకోవడమే కానీ మరి ఈ టీచర్లు అయినటువంటి వాళ్ళని ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారా? లేదంటే మన గురువులు అయినటువంటి వాళ్ళని ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా? గురువుల్ని ఏమైనా గౌరవిస్తున్నారా? కొన్ని వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే ఏమీ లేదు, ఏమీ కూడా లేదు. ఆయన గురించి ఏమైనా రెండు మాటలు చెప్తున్నారా? ఆయన అంతా ఒకనొక సమయంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యాడంట. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. స్టూడెంట్స్ అంతా కూడా గొడవ చేశారంట. దేనికి? ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఇక్కడే ఉంచండి అని. ఆయన చెప్పాడంట, కాదయ్యా ఇప్పుడు మీరు బాగుపడ్డారు, మరి నా ఈ ప్రాంతానికి నేను వచ్చాను, మీరు బాగుపడ్డారు, నేను ఇంకో ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం కూడా బాగుపడుద్ది కదా అనగానే ఈ పిల్లలంతా కూడా ఏం చేశారంట, ఒక మంచి పల్లకి రెడీ చేశారంట. దేనికి? ఒక మంచి పల్లకి రెడీ చేశారంట. పల్లకి రెడీ చేసి, గురువుగారు మీరు ఇందులో కూర్చోండి, మేము మోసుకెళ్ళి మిమ్మల్ని ఆ ప్రాంతంలో విడిస్తాము. ఆయన
వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు తెలుసా? చదవండి ఆయన గురించి అర్థమవుతుంది మీకు. ఎట్లా వెళ్ళాడంట? ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు, ఆయనకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన్ని ఎట్లా తీసుకెళ్ళారంట? పల్లకి మోసుకొని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. అంత మంచి గురువులు. అందుకనే ఏంటంటే ఆయన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోండి. భారతదేశంలో 2 రకాల గురు పూజలు ఉంటాయి. భారతదేశంలో 2 రకాల టీచర్స్ డే జరుపుతారు. ఒకటి టీచర్స్ డే విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద బర్త్డే ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్. వీ హ్యావ్ అనదర్ వన్. ఏంటిదో తెలుసా? దాన్ని అంటారు కదా గురు పౌర్ణమి అంటారు. ఏంటిది? గురు పౌర్ణమి అన్నది కూడా ఏమిటి? దీని అర్థం ఏంటంటే ఆ రోజు కూడా గురువులందరినీ కూడా గౌరవించుకోవాలి. కానీ ఈ యొక్క భారతదేశం ఆ గురు పౌర్ణమి రోజున ఎందుకని కొట్టేసేసి ఈ గురు గురించి చేస్తున్నారంటే, ఆ గురువులు అన్న వాళ్ళు ఎవడో కూడా వాళ్ళకు ఉన్నటువంటి విద్య అంతా కూడా ఎవరికి నేర్పలా. కానీ ఇతను కనిపించింది, ఏది? సర్వేపల్లి రాధాకృష్ణన్ కనిపించింది. నేను నేర్చుకున్నది పిల్లలందరూ కూడా చెప్పాలి అని అతను కనిపించింది. కాబట్టి ఆయన పుట్టినరోజు ఏం చేశారంటే, సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పుట్టినరోజుని అట్లాగే ఆయనే మరి మొదటి ఉపరాష్ట్రపతిగా మనకి సేవలు అందించినటువంటి ఆయన, తర్వాత రాష్ట్రపతిగా కూడా సేవలు అందించారు. మరి ముఖ్యంగా ఆయన గురించి మర్చిపోయినా పర్లేదు, కానీ ఆయన గురించి మర్చిపోయినా పర్లేదు, ఎవరి గురించి మర్చిపోయినా పర్లేదు, రేపు నా గురించి, అయ్యగారి గురించి, ఎవరి గురించి మర్చిపోయినా పర్లేదు, కానీ ఇదిగో ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటల గురించి మాత్రం మర్చిపోకూడదు. అసలు మనం ఎప్పుడు కూడా వీటిని నెవరేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా, ఒక గురు శిష్యులు ఎలా ఉండాలి, లేదంటే ఒక తల్లి కుమారులు ఎలా ఉండాలి, లేదంటే తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఈ గ్రంథం మనకు చెప్తుంది. ఈ చిన్ని మాటలు దేవుడు మన నిడికిల్లో దీవించబడి. థ్యాంక్ యూ. వివేకైనప్పుడు కూడా చాలా వండర్ఫుల్ మెసేజ్ మీరు విన్నారు. చాలా తక్కువ మంది అయి ఉండొచ్చు, కానీ చాలా ధన్యులు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అంటే ఏదో హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి జనాలు ఏదో చెప్పడం కాకుండా చక్కగా మరి చరిత్రను